హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ మై వరల్డ్ దీనా. ఈరోజు మనం భోజనాల్లో కట్ట ఎలా వండుతారో చూద్దాం. మామూలుగా మనం ఒక బాండిల్ తీసుకుని దాంట్లో అన్ని కూరగాయలు యాడ్ చేసాము. అంటే పచ్చిమిరపకాయ, టమాటా, వంకాయ, సొరకాయ, సో అన్నిటినీ ఒక వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాం. దాంట్లో మనకి రుచికి తగ్గ ఉప్పు, కల్లుప్పు, కొంచెం పసుపు, అదేవిధంగా బెల్లం కూడా యాడ్ చేసాము. సో వీటన్నిటినీ మనం మరిగించుకోవాలి, అంటే ఉడకపెట్టుకోవాలి. సో ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి ఆ కూరగాయలన్నీ ఉడికేలాగా మనం మరిగించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మొత్తం కలిగి పెట్టుకుందాము. సో దీని మీద మూత పెట్టి ఇవన్నీ ఉడికేలాగా ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి ఉడకబెట్టుకున్నాను. సో ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పులుసు పోస్తున్నారు. వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు. సో వేసిన వెజిటేబుల్స్ అన్నీ మనకి ఉడికిన తర్వాత మన చింతపండు దాంట్లో యాడ్ చేసుకుంటాము. సో చింతపండు పులుసు పోసిన తర్వాత దీంట్లో మనకి రుచికి తగ్గ కారం, కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. కొత్తిమీర పౌడర్ కూడా యాడ్ చేస్తాము. కొత్తిమీర తర్వాత కొత్తిమీర పౌడర్ కొంచెం. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పౌడర్ని, అదేవిధంగా ప్యాకెట్లో కొన్న కొత్తిమీర పౌడర్ కూడా మనం వేసాము. లాస్ట్లో కొంచెం గరం మసాలా, సో టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసాము. సో మనం బాగా ఉడకపెట్టుకొని బాగా రుబ్బు పెట్టుకున్న చనా దాల్, అంటే శనగపప్పు వాడతాం మన భోజనాల్లో. మామూలుగా అయితే మనం కందిపప్పు ఉడకబెట్టుకుంటాం కదా మన ఇంట్లో చేసుకునేటప్పుడు. సో బయట వంటల్లో వాళ్ళు శనగపప్పుని ఉడకబెట్టుకొని శనగపప్పు యాడ్ చేస్తారు. సో మొత్తం కలిపి పెట్టుకున్నాం చూడండి ఒకసారి. సో ఇదంతా ఒక పొంగు వచ్చేంత వరకు వేసినవన్నీ సరిపోయింది ఉప్పు లేదా ఒకసారి మొత్తం చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనకు చిక్కగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సరిపోయింది అనుకుంటే వాటర్ అవసరం లేదు. సో కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోండి వాటర్ని. సో కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఇది మనం భోజనాల్లో కాబట్టి చికెన్తో పాటు తింటాము. ఇంకొంచెం ఫ్లేవర్ కోసం చికెన్ కర్రీలో పైన ఉండే ఆయిల్ని యాడ్ చేస్తున్నారు. సో చికెన్ కర్రీలో పైన తేట వస్తుంది కదా మనకి ఆయిల్ టైప్లో. సో అది జస్ట్ ఒక ముక్క కూడా జస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నారు.